తీసినటువంటి ఎన్టీఆర్కి సైకలాజికల్గా ఫీలింగ్ కదా, ఆ గౌరవాన్ని బేస్ చేసుకుని తను ఒక పదవి పొందగలిగాడు. ఆ పదవి తర్వాతన గ్రౌండ్ లెవెల్ మేనేజ్ చేసుకుంటూ జాగ్రత్తగా రామోజీకి దగ్గర అయ్యారు. ఆ రామోజీకి ఎన్టీఆర్ వ్యవహార శైలి నచ్చట్లేదని తెలిసి ఆయన జాగ్రత్తగా రెచ్చగొట్టగలిగారు. ఆ రామోజీ చేతనే ఎన్టీఆర్ని గద్దె దించేటందుకు చేసి తను గద్దెనెక్కడం. అసలు ఎవడన్నా ఆ రోజునున్న మైండ్ సెట్లో హరికృష్ణ బాలకృష్ణ ఎవరో అవుతారు అనుకుంటారు కానీ, లేకపోతే కూతురు ఏ పురంధేశ్వరో భువనేశ్వర అవుతుంది అనుకుంటారు కానీ, అట్లా ముందు పెడతారు అనుకుంటారు కానీ, చంద్రబాబు నాయుడు రెండో వాళ్ళు డిప్యూటీ సీఎం అవుతాడని ఎవడనుకుంటారు అసలు? అదంతా మేనేజ్మెంట్, మీడియా మేనేజ్మెంట్. ఇప్పుడు కూడా మీడియా మేనేజ్మెంట్ ద్వారానే ఆయన కథ నడుస్తుంటుంది. ఆ మీడియా మేనేజర్లు లోకేష్ని ఓవర్ ఎక్స్పోజ్ చేయొద్దు అంటున్నారు. ఇప్పుడు వాళ్ళు ఇప్పుడు అంటే పబ్లిసిటీ పరంగా చంద్రబాబుని హైప్ చేసుకోమంటున్నారు. అలాగే పవన్ కళ్యాణ్ తనని తాను డిగ్రేడ్ చేసుకునేది కూడా వాళ్ళ ఎజెండాలో భాగమై ఉండొచ్చు. అంటే ప్రస్తుతానికి ఎన్నికల వరకు చేసేస్తే ఎన్నికలు అయిపోయాక లోకేష్ సీఎం గా పెడతారు. ఒక ఏడాది తర్వాత 6 నెలల తర్వాత ఫస్ట్ రోజున పెట్టినా ఆశ్చర్యపోనక్కర్లేదు. ముందే కనుక లోకేష్ ని హైలైట్ చేస్తుంటే అది లోకేష్ సీఎం క్యాండిడేట్ అనేది అయితే కనుక అది జనంలోకి వేరే నెగిటివ్ వెళ్తుంది. కాబట్టి లేదు 5 ఏళ్ళు కూడా చంద్రబాబే పరిపాలిస్తాడు. లేకపోతే లోకేష్ అంత పిచ్చోడయ్యి ప్రేమక్కకి జాఫర్ అన్నయ్యకి ఆ మొక్క చెప్పడు. అతనికి అమాయకుడేం కాదు. కాకపోతే ఆయన మనసులో ఒక ప్రత్యేక ఎజెండా ఉంది అనేది అయితే మాత్రం అర్థం అవుతుంది. పార్టీకి సంబంధించి భవిష్యత్ తెలుగుదేశం ఆయన నడిపించాలనుకుంటున్నాడు. ముఖ్యమంత్రి తను కావాలనుకుంటున్నాడు. పార్టీ అధ్యక్షుడు తను కావాలనుకుంటున్నాడు. అది చెయ్యాలంటే కొన్ని రోజుల పాటు ఈ పెద్దోళ్ళ మాట వినాలా, వేరే వాళ్ళకి వాటా ఇవ్వకూడదని కూడా అనుకుంటున్నారు. అది లేదు. అది ఏంటది, తమ కింద ఉండాలి అనుకుంటాడు. వాటా ఇవ్వకూడదు అనుకోవడం కాదు, తమ కింద ఉండాలని కోరుకుంటాడు. తమ పక్కన ఉండకూడదు అని కోరుకుంటాడు. మరి పక్కన ఉండకూడదు అంటే వాటా ఇవ్వకూడదనే కదా. వాటా ఇస్తే పక్కన ఉన్నట్టే కదా, భారతీయ సమానం.